హాయ్ నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి మన ఏపీ ఈసెట్ ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనం ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు, డ్రెస్ కోడ్ ఏంది, సిగ్నేచర్స్ ఏమైనా కావాలా. ఫస్ట్ థింగ్స్ డు క్యారీ ఏపీ ఈసెట్ 2025-26 అంటే 24ది అయిపోయింది కదన్నా, ఇప్పుడు 25 వాళ్ళకి ఆర్ 26 ఈ ఇయర్ మధ్యలో జరిగింది. వాళ్ళకి ఏమేం కావాలంటే ఫస్ట్ అప్లికేషన్ ఫాము, హాల్ టికెట్, ఎనీ ఐడి ప్రూఫ్. లైక్ ఐడి కార్డ్, కాలేజ్ ఐడి కార్డ్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఓట్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్. నెక్స్ట్ పెన్, బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్. కన్ఫామ్గా అప్లికేషన్ ఫాము, హాల్ టికెట్, ఐడి ప్రూఫ్, మీ కాలేజ్ సంబంధించి ఐడి ప్రూఫ్ లేదా ఆధార్ కార్డు ఆర్ ఎనీథింగ్. లైక్ ఓట్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ ఒరిజినల్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ పెన్, బ్లూ ఆర్ బ్లాక్. దిస్ ఈజ్ థింగ్స్ టు క్యారీ ఏపీ ఈసెట్ ఎగ్జామ్. నెక్స్ట్ థింగ్స్ డు నాట్ క్యారీ. వీటిని అసలు తీసుకెళ్ళకూడదు అన్న. ఫస్ట్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ డివైసెస్ లైక్ ఫోన్స్ కావచ్చు, నెక్స్ట్ డిజిటల్ వాచెస్ ఆర్ అనలాగ్ వాచెస్, ఏ వాచ్ నెలలో లేదన్న. నెక్స్ట్ వచ్చేపటికి రఫ్ షీట్స్. మనం రఫ్ షీట్స్ ఏం తీసుకెళ్ళవసరం లేదు, వాళ్ళే ఇస్తారు. ఎన్ని కావాలన్నా అన్ని ఇస్తారు రఫ్ షీట్స్. నెక్స్ట్ క్యాలిక్యులేటర్స్ కూడా తీసుకెళ్ళకూడదు. షూస్ కూడా వేసుకోకూడదు, ఎందుకంటే ఏమైనా స్లిప్స్ తెచ్చారా, బయట విడిచి వెళ్ళండి, మీరు లోపలికి వేసుకెళ్ళొద్దు, అదొక న్యూసెన్స్. నార్మల్ స్లిప్పర్స్ లేకపోతే నార్మల్ చెప్పుల్స్ ప్రిఫర్ చేయండి అన్న. నెక్స్ట్ డ్రెస్ కోడ్ ఫర్ ఏపీ ఈసెట్ ఎగ్జామ్. డ్రెస్ కోడ్ వచ్చేసరికి మనం కాటన్ ప్యాంట్స్, జీన్స్, ఫార్మల్ డ్రెస్. కాటన్ ప్యాంట్స్, జీన్స్ ఇవే అని కాదు, ఫార్మల్ డ్రెస్ జస్ట్ ఫార్మల్గా వెళ్ళండి. టీ షర్ట్స్ అని, టాంగ్ జీన్స్ అని, పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకెళ్ళకోకుండా మనం ఫార్మల్ డ్రెస్ వేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ నో నీడ్ కాలేజ్ డ్రెస్ అవసరంలా, మనకి ఇష్టం వచ్చిన డ్రెస్ ఫార్మల్స్ వేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ సిగ్నేచర్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఈసెట్ అప్లికేషన్ ఫామ్. ఎస్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. ప్రెజెంట్ పాస్పోర్ట్ సైజు అంటించి దాని మీద ప్రిన్సిపల్ సిగ్నేచర్ అనేది చేయాలి. అలానే కాలేజ్ స్టాంప్ గుద్దించుకోండి. ఇవి ఏది లేకపోతే ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ కానివ్వరు. ఈ 3 కన్ఫామ్గా ఉండాలి. పాస్పోర్ట్ సైజు, ప్రిన్సిపల్ సిగ్నేచర్, కాలేజ్ స్టాంప్. అంటే పాస్పోర్ట్ సైజ్ మీద సిగ్నేచర్ స్టాంప్ వేస్తారు. దేంట్లో? అప్లికేషన్ ఫామ్లో. హాల్ టికెట్లో ఏ సిగ్నేచర్ అవసరం లేదు. నెక్స్ట్ ఒకవేళ మా కాలేజీ దూరంగా ఉంది, మేము వెళ్ళలేమంటే గెజిటెడ్ ఆఫీసర్ సైన్. లైక్ గెజిటెడ్ ఆఫీసర్స్ అంటే ఎవరు లేరు. లైక్ విఆర్ఓ, ఎంఆర్ఓ, లేకపోతే గవర్నమెంట్ డాక్టర్స్, హెడ్ మాస్టర్స్, వీళ్ళే ఈ గెజిటెడ్ ఆఫీసర్స్. వాళ్ళ సైన్ ఉన్నా పర్లా, ఎప్పుడు కాలేజీ దూరంగా ఉన్నప్పుడు, మీరు దగ్గరగా లేనప్పుడు. ఓకే. నెక్స్ట్ హాల్ టికెట్. ఎప్పుడైనా హాల్ టికెట్, అప్లికేషన్ ఫాము, హాల్ టికెట్, ఐడి ప్రూఫ్, పెన్ ఇవేవి లేకపోయినా ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వనివ్వరు. అన్నీ మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేసుకోవాలి. థింగ్స్ డు నాట్ క్యారీ, ఇవి మాత్రం అసలు క్యారీ చేయొద్దు. ఒకవేళ చేస్తే ఎక్కడ పెట్టుకోవాలన్నా, ఒకవేళ మేము తీసుకెళ్తాం, మేము లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చాం, ఒకవేళ మేము పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోవాలన్నా అంటే అక్కడ అమౌంట్ తీసుకొని స్టోర్ చేసే వాళ్ళు ఉంటారు. అదంతా టైం వేస్ట్ అదంతా. దగ్గరున్న వాళ్ళు అయితే మొబైల్ క్యారీ చేయొద్దు. డిజిటల్ ఆర్ అనలాగ్ వాచెస్ ఆల్సో. ఒకవేళ దూరం నుంచి వచ్చాం, మరి మొబైల్ అవసరం అంటే అక్కడ డబ్బులు ఇచ్చి ఎంతో 20 రూపీస్ ఆర్ 30 రూపీస్ ఎంతో ఒకటి తీసుకొని వాళ్ళు అక్కడ స్టోర్ చేస్తారు. మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఒకేసారి ఈసెట్ ఎగ్జామ్ చాలామంది వస్తారు, లైన్లో నిలబడాలి, మళ్ళీ ఫోన్ల కార్డ్ లేట్ అయ్యేది, మళ్ళీ వెరిఫికేషన్ కార్డ్ లేట్ అయ్యేది. మొబైల్స్ ఆర్ నాట్ ప్రిఫర్డ్. లాంగ్ డిస్టెన్స్ వచ్చిన వాళ్ళు మరి తప్పదు, వాళ్ళు అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇవి థింగ్స్ టు క్యారీ అండ్ డు నాట్ క్యారీ. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఏపీ ఈసెట్ ఎగ్జామ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.